ఏదైతే ఉందో ఇక్కడ స్టూడెంటే గత ఒక 30 సంవత్సరాల క్రితం వేసింది. స్టూడెంట్ నేమ్ వచ్చి శామ్యుల్ రాజ్. సో ఆయన అప్పుడు వేసి దీన్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట, లైఫ్ సైజ్. సో దీని రిస్టరేషన్ పార్ట్ అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. దీన్ని కొన్ని రోజులు కొంచెం దగ్గర బాబు, దీన్ని కొన్ని రోజులు బయట వదిలేయడం వల్ల చూడు ఈ మరకలు లాంటివి ఇవి పడ్డాయి. కొన్ని ఒరిజినల్ పెయింట్ నుండి కొంచెం డిస్ట్రాక్ట్ అయింది. సో దీన్ని ఒరిజినల్ పెయింట్ని మనం ముట్టుకుంటే ఏమవుతుందంటే సో దానికి ఉన్న యాక్చువల్ నేచర్ పోతుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, మ్యాక్సిమం రిస్టరేషన్ ప్రాసెస్ చేస్తున్నాం. దీనికి మనం యూజ్ చేసి వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి దీన్ని క్లీన్ చేస్తున్నాం. అండ్ కొంచెం మెత్తని క్లాత్ యూజ్ చేసి కొంచెం ఏదన్నా చిన్న చిన్న మరకలు ఉంటే అది తుడిచేసి విల్ పుట్ దిస్ వార్నిష్. ఇది పెడితే పట్టుకుంటే బాగుంటుందమ్మా. సార్ చేతిలో ఉంది కదా, ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నాం, పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్. దీనికి హై ప్రెషర్ ఉండకూడదు అందుకని. సో ఇంకోటి ఏంటంటే ఇది ఆర్టిస్ట్స్కి సంబంధించిన రెస్టరేషన్కి యూజ్ చేస్తే స్ప్రే, వార్నిష్ స్ప్రే. సో ఇది బోత్ అక్రాలిక్ యూజ్ చేయొచ్చు, ఆయిల్ పెయింటింగ్కి యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఏంటంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఒక యూజ్ చేయడానికని దీన్ని వాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పెయింటింగ్ ఏంటంటే మల్లాడి సత్యలింగ నాయకర్, ఎవరైతే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ విద్యావేత్త. యాక్చువల్గా ఈయన నేను ఇల్లిటరేట్ అయినప్పటికీ చదువుకున్న ప్రాముఖ్యం గురించి తెలిసి చాలామంది చదువుకున్న పిల్లల కోసం చాలా దాన ధర్మాలు చేశారు. అట్లాగే మాకు కాకినాడలో నన్నయ్య ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్ ఏదైతే ఉందో ఈ 50 ఎకరాలు ఇతనికి సంబంధించింది. ఈయన మహాదాత అంటారు అందుకనే. సో ఈయన పెయింటింగ్ని మనం ఇప్పుడు రిస్టరేషన్ చేస్తున్నాం. ఆల్రెడీ వుడ్ వర్క్ చేసేసాం. సో ఈ వుడ్ వర్క్ మనం కార్పెంటర్ తోటి చేపించాము. డౌట్ ఏంటంటే మా వాడికి వచ్చిన డౌట్, ఈ పెయింట్ మీద పెయింట్ వేసేయచ్చు కదా అంటున్నారు. సో పెయింట్ మీద పెయింట్ వేస్తే ఏమవుతుందంటే ఇది ఒరిజినల్ ఆర్ట్ వర్క్, ఇది ఆల్మోస్ట్ 30 years అబోవ్ అయింది ఇది వేసి. సో ఇది ఏమవుతుందంటే దీని మీద పెయింట్ వేయడం వల్ల అప్పుడు వేసిన కెమికల్స్ కానీ అప్పుడు యూజ్ చేసిన కలర్స్ కానీ డిఫరెంట్, ఇప్పుడు మనం ఉన్నాయి డిఫరెంట్. అండ్ మీరు కూడా చూడండి, ఏదైనా గోడ మీద మళ్ళీ పెయింట్ వేస్తే అట్లా ప్యాచ్ వర్క్లా వస్తుంది కదా. సో దీని మీద కూడా దిస్ ఈస్ ఎ లైఫ్ సైజ్. సో ఇదేంటంటే దీని మీద టైనీ పార్టికల్స్ ఎప్పుడో వేసిన పెయింటింగ్ కదా, సో అంటుకొని ఉంటాయి. జస్ట్ ఇది మనం పెయింట్ పాడవకుండా ఇట్లాంటి మెత్తన్ బ్రష్ యూజ్ చేయాలి. సో ఇది పెయింట్ గ్రేడ్ బ్రష్లు. ఓకే, ఏ బ్రష్ పెడితే ఆ బ్రష్ పెట్టకూడదు. అండ్ ఎక్కువ ప్రెజర్ ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయకూడదు, తక్కువ ప్రెజర్ ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయాలి. ఓకే, నేను వి షార్క్ వాడుతున్నాను దీనికి. సో ఇట్లాగా మనం ఒక లైన్ లాగా చేసుకుంటే మనకి ఆ చిన్న టైనీ డస్ట్ పార్టికల్స్ ఉండవు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 years బయటే వదిలేశారు. సో ఇట్ ఎక్స్పోజ్డ్ టు ద సన్, అందుకే మీరు అక్కడక్కడ చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి. సో ఒరిజినల్ పెయింట్ పాడవకుండా మనం దీన్ని రెస్టరేషన్ చేయాలి. సో ఇన్ కేస్ ఏదైనా బ్రష్ పెడితే ఈ పెయింటింగ్ లేచిపోయిందంటే అలాగా ఫ్యూచర్లో ఆ ప్యాచ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో కొంచెం అక్కడక్కడ మరకలు ఉన్నాయి. సో మనం మరకలు డైరెక్ట్గా పెయింట్ పెట్టి చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ పెయింట్ పాడవుతుంది. సో అందుకని ఏం చేస్తామంటే జస్ట్ ఒక వెట్ క్లాత్, తక్కువ వెట్నెస్ ఉండాలి. సో గుడ్డంతా పడి జస్ట్ వెట్గా ఉండాలి. తర్వాత మనం మళ్ళీ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేయాలి. ఏంటంటే ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. ఇది లాస్ట్ టైం ఎవరో ఇక్కడ ఎక్కువ ప్రెజర్ చేశారు. సో ఇది చూడండి, ఇక్కడ మరకల వల్ల పెయింట్ పోయింది, మెయిన్ పెయింట్. సో అట్లా పోకుండా ఉండాలంటే జస్ట్ పైన అనాలి, మనం ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా అనాలి అట్లా.
ఇది లాస్ట్ టైం ఎవరు క్లీన్ చేశారు. ఈ చూడు చిన్న చిన్న లేసిపోయిందా. సో ఇవి మనం డ్రై చేయాలి మళ్ళీ. ఇది ఏంటంటే పాత ఈ బయట వదిలేయడం వల్ల అక్కడ వివిధ రకాల మరకలు పడ్డాయి. దీన్ని మనం ఎక్కువ ప్రెజర్ చేయకుండా మెయిన్ ఫ్రేమ్ చెడిపోకుండా దీన్ని జస్ట్ క్లీన్ చేసుకొని దీన్ని కాసేపు ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఒరిజినాలిటీ పోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ చెవికి దీనికి డిఫరెన్స్ ఉంది. సో అట్లా ఆ ఒరిజినాలిటీ పోకుండా ఉంటుంది. పెయింట్ రిస్టరేషన్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే సర్క్యులర్ మోషన్లో చేస్తారు, లేదు ఒక డైరెక్షన్లో చేయాలి. సో దీన్ని ఒక డైరెక్షన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పాతది ఏదైతే ఇక్కడ చిన్న చిన్న ఆల్రెడీ చిన్న గ్యాప్స్లా ఉంటాయి పెయింట్ మీద డ్యూ టు వెదర్ చేంజెస్ దానివల్ల. సో దీన్ని మనం మెల్లగా డీల్ చేయాలన్నమాట. జనరల్గా ఏంటంటే ఇది ఆర్టిస్ట్ గ్రేడ్ వార్నిష్, పెయింటింగ్ వార్నిష్ అంటారు. దీనికి బోత్ ఆయిల్ పెయింట్స్కి యూజ్ చేయొచ్చు, అక్రాలిక్కి యూజ్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని యూజ్ చేసేది కూడా ఒక పర్టికులర్ యాంగిల్ పెట్టి 1 feet దూరం ఉండాలి. అంటే దూరం పెట్టి చేస్తేనే కరెక్ట్ స్ప్రే వస్తుంది. ఆరల్స్ అదేమవుతుందంటే ఒక చోట థిక్గా ఒక చోట వేరేగా పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. సో మెయిన్ బొమ్మ ఏమవుతుందో దానికి చేసుకొని మీకు వచ్చేస్తుంది మాకు. సో మెయిన్ స్ట్రక్చర్కి మెయిన్ ఫస్ట్ వేసుకోవాలి, మళ్ళీ లాస్ట్ కోటింగ్ దాంతోపాటు అన్నిటికీ వేసుకోవాలి. సో ప్రీవియస్గా ఏంటంటే బ్రష్ యూజ్ చేసి చేసేవాళ్ళం, దాన్ని బట్టి ఏమవుతుందంటే థిక్గా పడిపోయేది. సో స్ప్రే ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్లో పడుతుంది. అండ్ ఎక్కడ చూసినా మనకు ఒకటే మెజర్మెంట్ ఉంటుంది. సో చూడండి, నేను తాతయ్య గారు చూడండి, కొంచెం పోలికలు చూడండి. ఆ తాతయ్య గారు పోలికలు ఈయన పోలికలా ఉంటాయి. యూజువల్గా ఆయన మహాదాత అంటారు. ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో హీ డన్ వెరీ గుడ్ సోషల్ సర్వీస్ ఫర్ ద పూర్ పీపుల్, ఎస్పెషల్లీ ఫర్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఆయనకి గుర్తుగా ఈయన దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో సార్కి ఏంటంటే మనం కొంచెం మంచి ఫినిషింగ్ ఇద్దామని ఇట్లా. సో స్టార్టింగ్లో మీకు బ్రేక్ ఉన్న వీడియో ఏదైతే ఉందో లాస్ట్లో మొత్తం ఫినిష్ అయిన తర్వాత సార్ చూపిస్తాం. ఓకే, ఇదే మన ఫైనల్ అవుట్పుట్. సో మొత్తం అంతా ప్రీవియస్గా ఉన్న ఏవైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో అవి కనపట్లేదు. మైన్యూట్ ఉన్నాయి చేస్తే ఏమవుతుందంటే మెయిన్ పెయింటింగ్ పాడవుతుంది. సో మనం ఏం చేసామంటే ఉన్నదాన్ని సెట్ చేసి కొంచెం పైన ఉన్న డస్ట్ అది క్లీన్ చేసి మళ్ళీ డస్టింగ్ చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ ప్లస్ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసి తేలిగ్గా. సో ఫైనల్గా మనం ఏం చేసామంటే ఒక లేయర్ కోటింగ్ ఇచ్చాం. సో మెయిన్ ఇప్పుడు పెయింటింగ్ ఏదైతే ఉందో పెయింటింగ్ సేవ్ అయిందన్నమాట మనకి. ఓకే, సో దీన్ని మనం ఎవ్రీ 3 yearsకి అట్లా ఒకసారి తీసి మళ్ళీ డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ చేసి ఒక నీట్గా రూమ్ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో పెడితే ఇట్ విల్ లాంగ్ లాస్ట్ అబౌవ్ 100 years 500 years వరకు కూడా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.